ఫూబర్ ఫూబర్ అని ఒక హాలీవుడ్ వెబ్ సిరీసు 2 ఏళ్ల క్రితం వచ్చింది, 2023లో. అది చూడ్డానికి కారణం ఏంటంటే అర్నాల్డ్ స్క్వార్జెనెగ్గర్ హాలీవుడ్ సినిమాలు చూసే వాళ్ళకు ఈ పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక టర్మినేటర్ హీరోగా చాలా పాపులర్ వరల్డ్ వైడ్, మన ఇండియాలో కూడా, తెలుగు రాష్ట్రాల్లో కూడా. సో అతను మొదటి వెబ్ సిరీస్ అనమాట. అంటే 70 ఏళ్ళ వయసులో చేశాడు అది, ఫూబర్ అనేసి. 2 ఏళ్ల క్రితం వచ్చింది. 8 ఎపిసోడ్లు, ఒక్కొక్క ఎపిసోడ్ 40 నుంచి 50 నిమిషాలు ఉంటుంది. మొత్తంగా 6 నుంచి 8 గంటలు పట్టింది. 2 ఏళ్ల క్రితం చూశాను అది. ఆ సీజన్ 1లో ఏముంది అంటే, మన అర్నాల్డ్ హీరో, అతను ఒక సీక్రెట్ ఏజెంట్గా పనిచేస్తుంటాడు అమెరికాలో. ఫ్యామిలీకి తెలీదు. అతని కూతురు ఎవరో అమ్మాయి, చాలా బాగుంటుంది అమ్మాయి, మోనికా బార్బరా అనుకుంటా ఆమె పేరు, చాలా అందంగా ఉంటుంది. ఆమె కూడా సీక్రెట్ ఏజెంట్లో పనిచేస్తుంటుంది. ఇద్దరికి తెలియదు ఫ్యామిలీలో. సో మొదటి సీజన్లో అంటే వాళ్ళిద్దరూ కలిసి ఒక ఆపరేషన్లో పనిచేయాల్సి వస్తుంది. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకు. అది ఫన్నీగా నడిచింది, అది బాగుండింది అప్పుడు. ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత అది అంటే పెద్ద హిట్ అయింది ఫూబర్ అనేది వెబ్ సిరీస్. 2 years బ్యాక్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దానికి సీక్వెల్ వచ్చింది, సీజన్ 2. మళ్ళీ ఇంకో 8 ఎపిసోడ్లు, మరో 8 గంటల కంటెంట్. ఇప్పుడు ఎక్కడైతే సీజన్ 1 ఎండ్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట. అంటే అక్కడ వాళ్ళ ఐడెంటిటీస్ ఎక్స్పోజ్ అయిపోయి వాళ్ళంతా సేఫ్ హౌస్లోకి వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ప్రపంచాన్ని కాపాడాలి. ఇక మొత్తం ఇది కామెడీ మీద ఉంటుంది, అంటే సీరియస్గా ఏమి ఉండదు ఈ వెబ్ సిరీస్, కామెడీ, యాక్షన్. ఇక ఈ సెకండ్ సిరీస్ చూస్తే మరి కొద్దిగా టూ మచ్ అనిపించింది నాకు. అంటే మరీ అసలు ఇంకంటే ప్రపంచాన్ని వీళ్ళు కాపాడుతున్నట్టు చూపిస్తారు. అంటే ఎంత కాంప్లికేటెడ్గా అవుతుందో వాళ్ళ ప్రాబ్లము, అంతే సింపుల్గా రిజాల్వ్ చేస్తుంటారు అసలు ఆ టీం మొత్తం కలిపి. ఇక ప్రతి ఎపిసోడ్ చూస్తుంటే అసలు మనకి అంటే మన బుర్ర పక్కన పెట్టేయాలి. మరి ఇంత టూ మచ్గా తీశారు అసలు. ఈ ఫూబర్ సీజన్ 2 అయితే మరి టూ మచ్గా ఉంది అసలు. వాళ్ళకు తెలియని విద్య లేదు, వాళ్ళకు తెలియని స్కిల్ లేదు, వాళ్ళకు తెలియని ఇది లేదన్నట్టు. అంటే స్పేస్ షిప్ కానీ ఏదైనా కానీ అసలు ఇంకా టూ మచ్గా ఉంది అసలు. ఇంకా అబ్బో ఎందుకులే. కానీ ఏమంటే ఇంకా అర్నాల్డ్ కోసము, ఆ అమ్మాయి హీరోయిన్ కోసము అంటే నాకైతే నచ్చింది. నేను ఎంజాయ్ చేశాను. వెంటనే జూన్ 12న మొన్న రిలీజ్ అయింది నెట్ఫ్లిక్స్లో 8 వెబ్ సిరీస్లు. నాకు 3-4 రోజులు పట్టింది చూడడానికి. బట్ మొత్తాన్ని కంప్లీట్ చేశాను నేను. నాకైతే నచ్చుతుంది, ఎందుకంటే అర్నాల్డ్కి నేను పెద్ద ఫ్యాన్. నేను అతను ఏ సినిమాలు వదిలిపెట్టాను, అన్నీ చూశాను నేను అతనివి. నెట్ఫ్లిక్స్లో కానీ ఎక్కడ దొరికినా వదిలిపెట్టాను. అలాంటిది ఇక అతను ఈ 70 ఏళ్ళ వయసులో చేశాడు. అందులో మెయిన్ అమ్మాయి, డాటర్గా చేసిన అమ్మాయి చాలా అందంగా ఉంది, చాలా బాగుంది. ఇక ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఇది ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, కానీ అంటే కొద్దిగా అడల్ట్ కామెడీ, అడల్ట్ జోక్స్, అడల్ట్ సీన్స్ అంటే పెద్దగా లేవు, కానీ కొద్దిగా అలా ఉంటుంది. కాబట్టి 18+ చూడాలి, లేదా జంటగా చూడాలి. ఫ్యామిలీతో కలిపి చూడలేము, అందరితో కలిపి అక్కడక్కడ. బట్ ఓవరాల్గా అయితే అక్కడక్కడ నవ్విస్తుంది. అక్కడక్కడ అంటే ఇంకా మైండ్ పక్కన పెట్టేయాలి. ఫూబర్ సీజన్ 2 చూడాలంటే మాత్రం బుర్ర పక్కన పెట్టేసి జస్ట్ ఎంజాయ్ చేయాలంతే. పోగా అంటే నాకు హుక్ అయింది ఏంటంటే ఎవరు మెయిన్ విలన్ ఎవరు అనేసి అది సస్పెన్స్ పెట్టారు. అది లాస్ట్ ఎపిసోడ్లో రివీల్ అయింది. ఇదే వీడా విలన్ అనిపించింది నాకు. ఇక ఇంకొక కొత్త క్యారెక్టర్ వచ్చింది ఈ సిరీస్లో, సెకండ్ సీజన్లో. మనకు మ్యాట్రిక్స్ సినిమా మీకు గుర్తుంటే, మ్యాట్రిక్స్లో హీరోయిన్ ఉంటుంది, కియాను రీవ్స్తో పాటు ఇంకో హీరోయిన్, చాలా సన్నగా పొడుగ్గా ఉంటుంది అమ్మాయి. ఆమె కూడా ముసలిది అయిపోయింది. ఈ సిరీస్లో ఆమెను తీసుకొచ్చారు. అది కొద్దిగా నచ్చింది. విలన్ ఎవరైతే తెలిసిందో విలన్ కూడా మంచిగా అనిపించాడు విలన్ కూడా నాకు బాగుంది. నాకే అంటే అర్నాల్డ్ కోసం స్టార్ట్ చేసినా కానీ సీజన్ 1 అయినా సీజన్ 2 అయినా, బట్ ఓవరాల్గా అన్ని చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే మనకు ఒక సీన్ జరుగుతున్నప్పుడు, ఒక ఫైట్ జరుగుతుంటే ప్యారల్గా ఇంకో సీన్ చూపిస్తారు, ప్యారల్గా ఇంకో సీన్ చూపిస్తారు. అలా ఒకే సీన్ చూపించకుండా మిక్చర్ ఆఫ్ సీన్స్ చూపించడం వల్ల బాగుంది అనిపించింది అనమాట. కొద్దిగా అడల్ట్ కామెడీ డోసేజ్ కొద్దిగా ఎక్కువ అయింది సెకండ్ సీజన్లో, ఫస్ట్ సీజన్తో పోల్చుకుంటే. బట్ నాకైతే నచ్చింది ఇది. సో నా రేటింగ్ వచ్చి 3/5 ఫూబర్. ఇఫ్ యు ఆర్ ఏ అర్నాల్డ్ స్క్వార్జెనెగ్గర్ ఫ్యాన్, డోంట్ మిస్ ఇట్, వాచ్ ఇట్. బట్ వాచ్ ఇట్ ఇండివిజువలీ ఆర్ వాచ్ విత్ అడల్ట్స్ ఆర్ ఫ్రెండ్స్ ఓన్లీ. ఫ్యామిలీతో అంటే అన్ని ఏజ్ గ్రూప్స్ కలిపి చూడలేము, కొద్దిగా అక్కడక్కడ ఇబ్బంది పడతారు అంతే. ఇంగ్లీష్లోనే ఉంది,
మనకు తెలుగు డబ్బింగ్ లేదు అనుకుంటా, చూడలేను. నేను నెట్ఫ్లిక్స్లో చూశాను, ఇంగ్లీష్లో చూశాను విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. సో చూడండి, ఇంకా బుర్ర పక్కన పెట్టేయండి, ఎందుకంటే వీళ్ళు అన్నీ చేసేస్తారు, ప్రపంచాన్ని కాపాడతారు అంతే. బట్ ఒక పాయింట్ ఏంటంటే మొత్తం వెబ్ సిరీస్లో ఇప్పటికీ అమెరికాకి రష్యాకు పడదన్న విషయము తేడతలం అయిపోయింది. అమెరికా రష్యాకు భయపడుతుంది అనేది ఇంకోసారి ప్రూవ్ అయింది అంతే. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్, అది వేరే సబ్జెక్ట్ పక్కన పెట్టేయండి. కానీ బట్ ఈ ఫూబర్ అయితే, ఆ ఫూబర్కి అర్థమేంటో మర్చిపోయాను నేను. బట్ బాగుంది ఈ వెబ్ సిరీస్. మీరు ఎవరైనా చూసింటే సీజన్ 1 ఖచ్చితంగా ఎలాగో చూస్తారు సీజన్ 2. ఒకవేళ మీకు అసలు తెలీదు ఈ ఫూబర్ వెబ్ సిరీస్ గురించి అంటే, ముందు సీజన్ 1 చూడండి, 8 ఎపిసోడ్లు, 8 గంటలు. ఆ తర్వాతే సీజన్ 2 చూడండి, 8 గంటలు, అంటే 16 గంటల కంటెంట్. చాలా బాగుంటుంది. రోజుకు ఒక ఎపిసోడ్ చూసినా ఒక 2 వారాల పాటు మంచి ఎంటర్టైన్మెంట్ ఆన్ నెట్ఫ్లిక్స్. ఓకే, బాయ్.